నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. చిల్లర మల్లన్న ఈ పేరు వింటేనే అనేక మందికి ఇతని అహంకారం, అరాచకం, అమానుషం కళ్ళ ముందు కనిపిస్తాయి. ఇతనికి సీఎంలన్నా లెక్కుండదు, మంత్రులంటే గౌరవం ఉండదు, మహిళలంటే మర్యాద కూడా ఉండదు. ఎవరైనా సరే నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. అందరికంటే తానే అధికుడనే అహంకారం అణువణువున కనిపిస్తుంది ఈయనకి. ఈ అహంకారంతోనే మరోసారి తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన జాగృతి అధ్యక్షురాలు, అనేక ఉద్యమాల్లో పాల్గొని సామాజిక అంశాలపై పోరాడిన మహిళ, ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నోరు పారేసుకున్నారు ఈ చిల్లర చింతపండు మల్లన్న. అధికారం కోసం తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చుకున్న తలవంపులు తెచ్చే ఈ చింతపండు నవీన్ అలియాస్ చిల్లర మల్లన్న ఇక సామాజిక వర్గానికి న్యాయం చేస్తారంటే నక్క వినయాలు, తిక్క వేషాలు వేస్తున్నారు. బీసీలకు కవితకు ఏం సంబంధం అంటాడు. బీసీలతో కవితకు కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అని మదమెక్కి మాట్లాడిండు. మహిళలన్న సోయి మర్చిపోయి మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారు. మంచం పొత్తు అంటే మతున్న ఎవ్వడికైనా మండుతుంది. మక్కెలిరగొట్టి మంచంలో నుంచి లేవకుండా చేస్తారు. శాసన మండలి సభ్యునిగా ఉండి సంస్కారం లేకుండా సభ్యత మర్చిపోయి మాట్లాడే ఇలాంటి మతిలేని మల్లన్నను ఏమనాలి? బీసీలకు కవితకు సంబంధం ఏంటంటాడు ఈ ముసుగు జర్నలిస్ట్, బ్లాక్ మెయిలిస్ట్. దళితులు బీసీల కోసం గలమెత్తిన గోపాలకృష్ణ గోఖలే, ఏవి చతుర్వేది, రాజా రామ్మోహన్ రాయ్, వివేకానంద, వినోబా భావే, పెరియాన్ రామస్వామి వీళ్ళంతా అగ్రవాళ్లే కదా. ఇక తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు రాజ్యాధికారం కోసం కృషి చేసి మండల కమిషన్ సిఫారసులు అమలు చేసి బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మార్పులు తీసుకొచ్చింది. బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. బీసీలకు అత్యధిక స్థాయిలో రాజకీయ పదవులు, ప్రాతినిధ్యం కల్పించింది నందమూరి తారక రామారావు అగ్రవర్ణమే కదా. మరి ఆయనకు బీసీలకు సంబంధం ఏముందని నీలాంటి మతిలేని వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు అడగలేదు? మరి ఇన్ని రోజులు నువ్వేం చేశావు? ఏ కులం వాళ్ళు, ఏ వర్గం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళే ఆ ప్రాంతం హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడాలనే దౌర్భాగ్యమైన సిద్ధాంతం నీది. ఈ సిద్ధాంతం అమల్లో ఉంటే ఈ రోజు కూడా ఇంకా మన సమాజం ఎంతో వెనుకబడే ఉండేది. దళితుల కోసం ఎక్కువగా పోరాడింది అగ్రవర్ణాల్లోని సామాజిక దృక్పథం ఉన్న నాయకులే. అగ్రవర్ణాల ఆధిపత్యం కోసం వచ్చిన నక్సలిజంలో కూడా అగ్ర భాగాల్లో ఉండి జీవితాలను త్యాగం చేసింది కూడా అగ్రవర్ణాలే. ఈ రోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఏమైనా బీసీయా? ఇందిరమ్మ ఇండ్లతో దళితుల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన ఇందిరాగాంధీ ఏమైనా బీసీయా? ఈ రోజు బీసీ బిల్లు తీసుకొస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బీసీనా? బీసీలు అయితేనే బీసీల కోసం కొట్లాడాలి, పోరాడాలి అంటే రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకొస్తుంటే కూడా నువ్వెవరు? నీకు బీసీలకు సంబంధం ఏంది అని మతున్నోడివైతే అడగాలి కదా. ఎందుకు అడగలేదు? సామాజిక న్యాయం గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే ఇదే రణరంగం సృష్టిస్తానని ఛాలెంజ్ చేయాలి కదా. బీజేపీలో చేరినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు బీసీనా? కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు బీసీనా? మరి బీసీలు అధ్యక్షులుగా లేని పార్టీలో చేరి బీసీల కోసం ఏం కొట్లాడతావు బిత్తిరి మల్లయ్య? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదున్నోళ్ళు ఖచ్చితంగా మక్కలిరగొట్టి నిన్ను మంచానికి పరిమితం చేయడం ఖాయం. ఇకనైనా ఈ నోటిదుల మాటలు మానేసి మర్యాద నేర్చుకొని మహిళల పట్ల గౌరవంతో వ్యవహరించు. లేకపోతే మల్లన్నపై మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడం తప్పదు. నువ్వు బీసీ నాయకుడివి కాదు. బీసీలు నిన్ను నాయకుడిగా ఎంచుకోలేదు. బీసీలను వాడుకునే అత్యంత అహంకారం ఉన్న పెత్తందారి లక్షణాలున్న పెను ప్రమాదంలో డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నారంటే సిగ్గుంటే ఇలాంటి పని చేయరని, మహిళలపై నీ దిక్కుమాలిన మాటలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే వరకు తీసుకొస్తున్నాయని గుర్తుపెట్టుకో. తెలంగాణ సూక్తుల గురించి చెప్తున్న ఈ శుద్ధపూస నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సూక్తి కూడా గుర్తుపెట్టుకుంటే ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరగవు.